హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిలో ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మరి ఇన్స్పెక్షన్ మెథడ్లో మనం ఫస్ట్ ఇది నాట్ అండ్ ఎగ్జాక్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. సో మీరు డైరెక్ట్గా మెథడ్ని ఇది ఇన్స్పెక్షన్ మెథడే అనుకుంటే డైరెక్ట్గా నువ్వు ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉందా అని. ఓకేనా, ఈ మెథడ్ అంతా ఇట్లా డి ఆఫ్ ఎక్స్ బై వై అంటే ఫస్ట్ డినామినేటర్లో వై స్క్వేర్ వస్తుంది, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. అలా డి ఆఫ్ వై బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ డినామినేటర్లో వస్తుంది, ఫస్ట్ ఎక్స్ పక్కన డివై మైనస్ వై డిఎక్స్. ఓకే, ఎప్పుడైనా ప్రాబ్లంలో ఎక్స్ పక్కన డివై వై పక్కన డిఎక్స్ అలా ఉన్నప్పుడు, సో లేకుంటే ఎక్స్ డిఎక్స్ ఇట్లా డైరెక్ట్ చూడంగానే ఇది ఫార్ములా ఏంటంటే డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అనమాట. సో ఇప్పుడు డినామినేటర్లో ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఫస్ట్ ఎక్స్ వస్తుంది, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో అదేవిధంగా డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై అనుకోండి, అప్పుడు ఏంటి ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయినా వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయినా ఒకటి డినామినేటర్. సో ఇప్పుడు ఫస్ట్ వై ఉంది డినామినేటర్, వై నుంచి స్టార్ట్ చేయాలి, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై కాబట్టి గుర్తుంచుకోవాలి. సరే, నెక్స్ట్ డి ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై ఉంది, డి ఆఫ్ ఈ పవర్ వై బై ఎక్స్ ఉంది. ఓకే, సో ఆ ఫార్ములాస్ని ఉపయోగించి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ పక్కన డివై ఉంది, వై పక్కన డిఎక్స్ ఉంది. ఫైనల్గా మన టార్గెట్ ఇంటిగ్రేషన్ చేయాలి. సరే, ఇంటిగ్రేషన్ చేయాలంటే ఎక్స్ పక్కన డిఎక్సే ఉండాలి, వై పక్కన డివై ఉండాలి. సో మీకు ఇది ఫార్ములా మీకు వచ్చేటట్లు ఛాన్స్ ఉంది, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. డినామినేటర్లో చూడండి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఇక్కడ ఎక్స్ ఉంది కదా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే డినామినేటర్లో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తే చూద్దాం, అంటే మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై విత్ ఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్. అప్పుడు దీనికేమో ఫార్ములా వస్తుంది డి ఆఫ్ వై బై ఎక్స్. ఓకే, ఫార్ములా ఏంటి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సరే, నువ్వు ఇక్కడ రైట్ సైడ్లో కూడా మల్టిప్లై చేయాలి కదా 1 బై ఎక్స్ స్క్వేర్తో. సో 1 బై ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేశాను, ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, వై స్క్వేర్ బై ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు దీన్ని ఎలా ఇంటిగ్రేషన్ చేస్తావు, వై స్క్వేర్ వేరియబుల్ ఉంది, ఎక్స్ ఉంది, కాబట్టి వీ కాంట్ ఇంటిగ్రేట్. ఎస్, కాబట్టి ఇలా చేయలేము. ఇప్పుడు నేను ఇంకొక టెక్నిక్, 1 బై వై స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి వై స్క్వేర్ ఇంటూ 1 బై వై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ డిఎక్స్ ఉంది, ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఇక్కడ వై స్క్వేర్తో మల్టిప్లై చేస్తే 1 బై వై స్క్వేర్తో, అప్పుడు మైనస్ని కామన్ తీయండి. యాక్చువల్లీ ఫస్ట్ వై ఉండాలి, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్. ఎస్, సరిపోయింది, మైనస్ డి ఆఫ్ దీన్ని ఎక్స్ బై వై రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. ఓకేనా, ఎస్. మరి ఇది ఫస్ట్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో రాసుకుంటాం, కొన్ని డైరెక్ట్గా చేసేస్తాం, ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా చూడండి. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో దానికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, గివెన్ ఈక్వేషన్. సో అయితే ఇప్పుడు డిఎక్స్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫార్మ్ తెచ్చుకోవాలి కదా, ఈ డిఎక్స్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. సో ఏంటి, మైనస్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్. ఇంకా ఆల్రెడీ డివై టర్మ్ అలానే ఉంది, ఎక్స్ డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి డిఎక్స్ టర్మ్ని కామన్ తీయండి. డిఎక్స్ని కామన్ తీస్తే ఎందుకు ఎండిఎక్స్ ఎన్డివై లాగా ఉండాలి కాబట్టి మైనస్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. కంపేర్ చేస్తున్నాను ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్తో, కంపేరింగ్
కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తున్నా అంటే ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైతో కంపేర్ చేస్తున్నాను. we get సో అప్పుడు m అంటే ఇదంతా కదా, dx కోఎఫిషియంట్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్. అదేవిధంగా n అంటే x అని. ఇప్పుడు mని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వైతోనే ఎందుకు చేయాలి, ఎక్స్తో చేయొచ్చు కదా. వర్కింగ్ రూల్ ఈ మెథడ్ని సాల్వ్ చేయాలి అంటే mని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. గుర్తుంచుకోండి, నువ్వు పార్షియల్ డెరివేటివ్ చేసేటప్పుడు టూ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ మల్టిప్లైలో ఉన్నప్పుడు నువ్వు ఎక్స్తో చేస్తున్నప్పుడు వై పక్కన పెట్టుకో, వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ పక్కన. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వైతో చేయాలి, వై టర్మ్ సపరేట్గా ఉన్నా చేయండి. ఓకే, వై టర్మ్ మల్టిప్లైర్లో ఉన్నా కూడా చేయండి. సో వైకి డెరివేటివ్ 1 మైనస్ మల్టిప్లైర్లో ఉంది, అప్పుడు ఎక్స్ని పక్కన పెట్టుకోండి. నువ్వు వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నావు, ఎక్స్ని పక్కన పెట్టేసి వై స్క్వేర్కి 2y డెరివేటివ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2y పక్కన ఎక్స్ ఉంది, 2yx ఆర్ xy కాబట్టి వై స్క్వేర్కి 2y పక్కన ఎక్స్ 2xy. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1. సో ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాదు. సో దేర్ ఫోర్ dou m by dou y is not equal to dou n by dou x. Therefore given equation is not an exact DE. Therefore given equation is not an exact DE. exact DE కాదు. అయితే not an exact లో 5 మెథడ్స్ ఉన్నాయి. ఒకటోది ఇన్స్పెక్షన్ మెథడ్, రెండోది హోమోజీనియస్ మెథడ్, మూడోది y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జే ఆఫ్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0, నాలుగోది డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై క్యాపిటల్ ఎమ్. నెక్స్ట్ అలానే దాన్ని రివర్స్ చేసి క్యాపిటల్ ఎన్. ఓకే, సో అట్లా 5 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఈ 5 మెథడ్స్లో హోమోజీనియస్ కాదు, ఎందుకంటే ఎక్స్కి పవర్ ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ ఎంత, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, సో మళ్ళీ ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఇక్కడ కూడా 1 ఉండాలి. ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్గా ఉంటే హోమోజీనియస్ కాదు. ఇంకా మీరు చూడంగానే ఇదాక చెప్పాను, రఫ్లో చెప్పాను. సో ఇన్స్పెక్షన్ మెథడ్ ఎలా చేస్తా అంటే ఇంటిగ్రేషన్ చేయాలి సింపుల్గా. సో వై స్క్వేర్ ఎలిమినేట్ అయిపోతే ఎక్స్ డిఎక్స్, ఎక్స్ పక్కన డిఎక్స్ని ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఓకేనా, సో అంటే మల్టిప్లై విత్ 1 by వై స్క్వేర్, మల్టిప్లై ఈక్వేషన్ 1 with 1 by y square on both sides. మల్టిప్లై చేస్తున్నా. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి, 1 ఇంప్లైస్ x dy మైనస్ y dx డివైడెడ్ బై 1 by ఇంటూ 1 by y స్క్వేర్ కదా, అంటే y స్క్వేరే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ బై 1 by y స్క్వేరే కదా. ఓకే, నెక్స్ట్ పక్కన డిఎక్స్, రెండు క్యాన్సిల్. ఇక్కడ నీకు ఫార్ములా రావాలంటే డినామినేటర్లో వై స్క్వేర్ ఉందంటే న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్ వై ఉండాలి, అంటే ఈ టర్మ్ ఇక్కడ రావాలి, అంటే నువ్వేం చేయాలి, మైనస్ని కామన్ తీయాలి. ఓకేనా, సో మైనస్ని కామన్ తీస్తున్నాను. ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, వై డిఎక్స్, ఈ ప్లస్ ఎక్స్ డివై మైనస్ అయిపోతుంది, ఎక్స్ డివై బై వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా రైట్ సైడ్లో ఎక్స్ డిఎక్స్ ఉంది. ఎస్, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, మైనస్ డి ఆఫ్ ఎక్స్ బై వై రాయొచ్చు. ఫార్ములా ఏంటి, బై వై స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది, ఎక్స్ డిఎక్స్ ప్లస్ డి ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0.
ఈ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్ళి ఇంటిగ్రేషన్ చేస్తున్నా సార్, ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకొస్తాను, మీ చాయిస్. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో కాబట్టి సో ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ డి ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇంటిగ్రేషన్ ఇది డిఫరెన్షియేషన్, రెండు క్యాన్సల్. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సిని యాడ్ చేస్తాం. ఓకే, సో ఇలా చేస్తే సరిపోద్ది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సాల్వ్ అని ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని కంపేర్ ఎండిఎక్స్ అంటే ఇక్కడ చూడండి, ప్లస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్ అట్లా స్ప్లిట్ చేసి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ ఇట్లా తెచ్చుకొని పార్షియల్ డెరివేట్ చేసి రెండు నాట్ ఈక్వల్ టు అవుతాయి. సో మళ్ళీ మెథడ్ని మనం ఏ ఫార్ములా వచ్చేలాగా అరేంజ్మెంట్ చేయాలి అని చేయాలి సార్ కదా. సో ఇప్పుడు అంత అవసరం లేదు సార్. చూడండి, ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంది, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, వై పక్కన డివై ఉంది, వై స్క్వేర్ బై 2. మరి ఇదేంటి, ఇందాకే చెప్పా, డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ డి ఆఫ్, ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది అంటే డినామినేటర్లో ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. సో ఫార్ములా డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ దీనంతటిని డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ చేస్తే చూడండి, ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ వై డివై ప్లస్ ఇంటెగ్రల్ డి ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్ tan ఇన్వర్స్ y by x is equal to c. 2తో మల్టిప్లై చేయి, 2/2 క్యాన్సల్, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ tan ఇన్వర్స్ y by x is equal to 2c or c, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.